హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అడ్వాన్స్ కోర్స్ కోసం హెచ్ఎంఐ వచ్చానని. ఈరోజు ఇప్పుడు రిపోర్టింగ్ డే. నేను జస్ట్ హెచ్ఎంఐలోకి ఎంటర్ అయ్యాను. లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఆల్రెడీ ఇప్పుడే చాలా అప్పు ఉంది. అక్కడి నుంచి నడుచుకొని వస్తున్నాను. చాలా దారుణంగా ఉంది. ఇదే పైకి తీసుకురావడానికి ఆటో వాడు 250 రూపీస్ అడిగాడు. ఆ జస్ట్ రోడ్ మీద డ్రాప్ చేయడానికి 15 రూపీసే. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మళ్ళీ పెద్ద లాంగ్ ఏం కాదు, కాకపోతే ఇలా అప్పు అంతే, అందువల్ల అలా ఉంది. లెట్స్ వెయిట్. రోడ్ చూడండి, ఇలా అప్పులా ఉంది, అందువల్లే అంత ఆయాసం వస్తుంది. ఎంటర్ అయిపోయాను. ఆల్రెడీ చాలా మంది వచ్చున్నారు. వీళ్ళంతా సైట్ సీయింగ్ వచ్చారు, మనం కోర్స్కి వచ్చాం. సో ఇది ఇన్స్టిట్యూట్. అవుటర్స్కి ఎక్కడి వరకే వెళ్ళవు, మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే మనం కోర్స్కి వచ్చాం కదా. మనం కొంచెం ఎర్లీగానే వచ్చాం, కానీ ఇంకా ఎవరు రాలేదు. చాలా తక్కువ మంది వచ్చారు, కానీ రావాల్సిన వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా అలా వన్ బై వన్ వస్తున్నారు. వాళ్ళందరు బ్యాక్ ప్యాక్లు లగేజ్లు చూడండి ఎంత తీసుకొచ్చారో. నేను మాత్రం చాలా సింపుల్ బ్యాగ్తో వచ్చేసాను. ఎందుకు నేను అంత తీసుకురాలేదు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు అర్థం అవుతుంది. నేను ఆల్రెడీ బేసిక్ కోర్స్ చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది ఏమేమి కావాలో. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇల్లానే చాలా పెద్ద లగేజ్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇంకా వన్ బై వన్ పిలుస్తున్నారు ఎవరు డాక్యుమెంట్స్ని తీసుకొని వాళ్ళు రమ్మని. సో మనం కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన టైం వచ్చింది. డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు, మనం ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తాం. ఏ కోర్స్ చేయాలనుకుంటే దానికి ఫీజు అది పే చేస్తాం. వాళ్ళు మనకు ఒక కన్ఫర్మేషన్ లెటర్ అది పంపిస్తారు. సో మనం దాన్ని తీసుకొని ఆ రోజు ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు దాన్ని మనం అక్కడ వాళ్ళకి చూపించి సబ్మిట్ చేయాలి. మధు ఎస్ మధు. Yes, Madhu. Date of birth? 5th October 1999. 9. Age? 24. Nominee? Bhavan BHA BHA? VA VA? NI. NI. Mother Contact number? 75691899. మన డీటెయిల్స్ అయితే రాసుకొని ఇన్సూరెన్స్ అని చెప్పి 700 ఎంతో ఫీజు పే చేసుకున్నారు. ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత మనకుంటే ఒక రిసిప్ట్ ఇచ్చారు. సో అది ఇందాక చూసింది ఫ్రంట్ సైడ్ కదా, దాని బ్యాక్ సైడ్ వస్తే హాస్టల్స్ అనమాట. ఇటు గర్ల్స్ హాస్టల్ ఉంది, ఎదురుగా ఉన్నది బాయ్స్ హాస్టల్. గ్లాసు స్పూన్ ఇచ్చారు. ఇది మన హాస్టల్. సి 16. हाँ ठीक है, बोल दिया इसको. रूम नंबर 16 and this is our room. హాస్టల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో నాదైతే రూమ్ నెంబర్ 16. ఈ రూమ్ నాది. సో బెడ్స్ అయితే ఇలా ఉన్నాయి లైన్గా. లాస్ట్ టైం నేను చేసేటప్పుడు అయితే ఇలా వన్ బై వన్ బెడ్ ఉండేది. నేను ఈ బెడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే బ్యాక్ సైడే పవర్ సాకెట్ ఉంది కాబట్టి మనకు ఫోన్ ఛార్జింగ్కి అన్నిటికీ చాలా ఈజీ అవుతుంది బెడ్ మీద ఉండే. అండ్ మన బెడ్ మనమే సర్దుకోవాలి. మనకు అన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తారు, పిల్లో కవర్స్, పిల్లోస్ అన్నీ, కానీ మన బెడ్ని మాత్రం మనమే సర్దుకోవాలి. ఇక్కడ నాకు ఇచ్చిన పిల్లో కవర్కి పిల్లోకి అసలు సంబంధం లేదు యాక్చువల్లీ. నాకు ఈ కలర్ కూడా నచ్చలేదు యాక్చువల్గా. సో అందుకనే వేరే దాంతో ఎక్స్చేంజ్ చేశాను. ఫస్ట్ రావడం వల్ల ఇదే బెనిఫిట్, మనకి ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం కావాలంటే అది చేయొచ్చు. లేట్ అయ్యామంటే ఎక్కడ ఏ ప్లేస్ ఉంటే అదే ప్లేస్లో పడుకోవాలి మనం, తప్పదు. సో ఈ పిల్లో కవర్ అయితే నాకు ఇచ్చిన బెడ్షీట్కి ఈ పిల్లో కవర్కి మ్యాచింగ్ అనమాట, అందుకనే ఎక్స్చేంజ్ చేశాను.
అండ్ ఫైనల్గా బెడ్ అయితే రెడీ చేశాను, అవుట్పుట్ ఇలా వచ్చింది. అండ్ దాని తర్వాత బయట నార్మల్ వాక్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఇది విజిటర్స్ కూడా ఉంది కదా, మనం కూడా అలా విజిట్ చేయొచ్చు అని వెళ్ళాము. క్యాంటీన్లో నేనైతే ఒక శాండ్విచ్ తిన్నాను. అండ్ దాని తర్వాత మళ్ళీ మాకు అందరికీ ఫాల్ ఇన్ అని పెట్టారు. అంటే అందరూ వచ్చేసారనమాట. మొత్తం అందరినీ పిలిచి వాళ్ళు ఎంతమంది ఏంటో కౌంట్ చేసి అందరినీ డివైడ్ చేశారు. ఇంక ఇక్కడ ఫాల్ ఇన్ అయితే అయిపోయింది, కౌంట్ అంతా సబ్మిట్ చేశారు. అండ్ ఇప్పుడు ఒక చిన్న టీ బ్రేక్ యాక్చువల్లీ. అండ్ ఆఫ్టర్ టీ బ్రేక్ స్మాల్ డిస్కషన్స్ అయ్యాయి. ఇంకా దాని తర్వాత డిన్నర్ టైం. ఇంకా సో ఈరోజు డిన్నర్ వచ్చేసి ఇది. రోజు ఏదో ఒక వెరైటీ ఉంటూనే ఉంటుంది, మనం అన్లిమిటెడ్ తినొచ్చు. ఇంకా డిన్నర్ కూడా చేస్తాను. ఇక్కడ అన్ని టైం టు టైం జరుగుతాయి అనమాట. బ్రేక్ఫాస్ట్, యాక్టివిటీస్, టీ బ్రేక్స్, లంచ్, డిన్నర్ అన్నీ. ఈరోజు వీడియో జస్ట్ శాంపిలే. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఖచ్చితంగా అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.